హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళటి మన ప్రసాదం రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా కొలుస్తారండి. ఈ అమ్మవారికి 4వ రోజు 4వ ప్రసాదంగా అల్లం గారెలనైతే నివేదిస్తారు. కానీ ఈ 2025వ సంవత్సరంలో ఈ నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహిస్తారండి. అంటే 11 అలంకరణలతో దేవిని కొలుస్తారు. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి తిథి ఒకటి ఎక్కువగా రావటం వలన ఈ 11 రోజుల పాటు పూజలనైతే నిర్వహిస్తారండి. మరి ఈ 11వ అవతారంగా శ్రీ కాత్యాయని దేవి అలంకరణతో కొలుస్తారు. శ్రీ కాత్యాయని దేవి అలంకరణ 4వ రోజు అయితే చేర్చారండి. ఈ 4వ రోజు శ్రీ కాత్యాయని దేవికి ఇష్టమైన పూర్ణం బూరెనైతే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే 1 కప్పు వరకు బియ్యం, మినపప్పు ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి దీనిలో నీరు వేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పూర్ణం బూరెల కోసం శనగపప్పును తీసుకున్నానండి. ఈ శనగపప్పును 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి 2 కప్పుల వరకు నీరు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ శనగపప్పును మెత్తగా ఉడికించుకున్నట్టయితే మిక్సీ పట్టిన అవసరం లేదండి. గట్టిగా ఉన్నట్లయితే ఈ పప్పును మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. ఈ పప్పు అయితే మెత్తగా కుక్ అయింది. ఇప్పుడు గరిటతో కానీ కవ్వంతో కానీ ఈ పప్పును మెదిపి పక్కన పెట్టుకుందాము. తరువాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంను తీసుకోవాలి. ఈ బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ పైన పాత్ర పెట్టి 1 కప్పు వరకు బెల్లం వేసి అదే కప్పుతో 1 కప్పు వరకు నీరు వేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంను కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకోవటం వలన బెల్లంలో ఏమైనా నలత ఉంటే వచ్చేస్తుంది. చూడండి బెల్లం అయితే కరిగింది. ఇప్పుడైతే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి ఈ బెల్లమును వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వలన దీనిలో ఉండే డస్ట్ కానీ నలత కానీ వచ్చేస్తుందండి. తరువాత మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లమును ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పూర్ణాలు చేయడానికి పాకమేమీ అవసరం లేదండి. ఈ బెల్లం ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన వరకు ఉడికిన తరువాత దీనిలో 2-3 ఇలాచీను వెయ్యాలి. తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. కొబ్బరి తురుము వేయటం వలన పూర్ణాలు మరింత టేస్టీగా వస్తాయండి. కొబ్బరి తురుము ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయండి. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న ఈ శనగపప్పును వేయాలి. ఇలా శనగపప్పు వేసిన తర్వాత అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఈ శనగపప్పుని కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేయాలండి. ఈ శనగపప్పును మీడియం ఫ్లేమ్లో ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ శనగపప్పు ముద్దగా అయ్యేలోన మనమైతే ముందుగా మినప్పప్పు, బియ్యం నానబెట్టుకున్నాం కదండి, వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఈ మినప్పప్పు, బియ్యం వేసి దీనిలో కొన్ని నీరు యాడ్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇలా మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ను ఒక బౌల్లో వేసుకుందాము. ఈ పప్పు, బియ్యం ఏమాత్రం బరకగా లేకుండా పూర్తిగా ఫైన్గా మిక్సీ పట్టాలి. ఈ పూర్ణం బూరెలు అయితే సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనిలో కొబ్బరి తురుము వేయటం వలన మరింత టేస్టీగా వచ్చాయండి. ఇలా ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ను ఒక బౌల్లో వేసిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు మైదాను వేయాలి. ఇలా 1 స్పూన్ వరకు మైదా వేయటం వలన బూరెలు అయితే సాఫ్ట్గా బాగా వస్తాయండి. మనం ఎప్పుడు చేసినా దోశ పిండితోనే చేస్తాం కదండి, అలా కాకుండా దీనిలో 1 స్పూన్ వరకు మైదా వేసి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ అయిన తరువాత ఇక్కడైతే శనగపప్పు కూడా ముద్దగా అయ్యిందండి. ఇలా ముద్దగా అయిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ శనగపప్పును అంతటిను మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత ఈ శనగపప్పును దించి పక్కన పెట్టుకుందామండి. తరువాత బూరెలు చేయడానికి స్టవ్ పైన మరో పాత్ర పెట్టి
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వెయ్యాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోన ఇక్కడైతే శనగపప్పు కొద్దిగా చల్లారిందండి. దీన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుందాము. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్‌లా చేసి ఒక ప్లేట్‌లో వేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ శనగపప్పునంతటిని ఇలా బాల్స్‌లా చెయ్యాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడైతే మనం ముందుగా కోటింగ్ కోసం చేసుకున్న బ్యాటర్‌లో ఈ శనగపప్పు బాల్స్‌ను ఇలా వీడియోలో చూపించిన విధంగా ముంచి బూరెల్లా వెయ్యాలి. ఈ బూరెలను స్పూన్ సహాయంతో కూడా వేయొచ్చండి. మీకు ఎలా వీలైతే అలా ఈ బూరెలను వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒకటికొకటి అంటుకోకుండా దూరం దూరంగా ఈ బూరెలను వేయాలండి. ఇలా ఈ బూరెలు ఒకవైపు ఫ్రై అయిన తరువాత రెండో వైపుకు టర్న్ చేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బూరెలను డీప్ ఫ్రై చేయాలి. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన ఈ బూరెలను ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవటం వలన ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. ఈ విధంగానే మిగతా పిండినంతటిని ఇలా బూరెల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా సాఫ్ట్గా ఉండే బూరెలు అయితే రెడీ అయినట్టేనండి. ఈ దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు నైవేద్యాలనైతే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మీకు యూజ్ అవుతుందంటే కనుక ఈ ఛానల్ను విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రిమైనింగ్ వీడియోస్ను కూడా ఒకసారి చెక్ చేయండి. మరి ఈ ప్రసాదం రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.